కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండా ఆమోదించిన బీమా రంగంలో 100% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు దేశ ఆర్థిక వ్యవస్థకు, సామాన్యుల పొదుపు భద్రతకు అతిపెద్ద విఘాతంగా పరిణమించనున్నదని ఎల్ఐసి యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు సతీష్ అన్నారు. ఈ బిల్లును దీంతో పాటే ప్రవేశపెట్టిన బీమా చట్ట సవరణ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎల్ఐసి కార్యాలయాల ముందు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్థానిక ఎల్ఐసి డివిజనల్ కార్యాలయం ముందు జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కరీంనగర్ డివిజనల్ కార్యాలయం ఎదుట ఏఏ డివిజనల్ యూనిట్, క్లాస్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్, అలాగే ఏజెంట్స్ మిత్రులు, బ్యాంకింగ్ రంగ మిత్రులు వారందరితో కలిసి ఈరోజు భోజన విరామ సమయంలో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నిన్న మొన్న పార్లమెంటులో ఇన్సూరెన్స్ లాస్ అమెండ్మెంట్ బిల్ అనేది పాస్ చేసింది ప్రభుత్వం. ఈ బిల్లు ద్వారా బీమా రంగంలో విదేశీ పెట్టుబడిని 100% పెంచాలని ప్రభుత్వం అనుకుంటా ఉంది. దీనికి ఇంకా రాష్ట్రపతి ఆమోద ముద్ర రావాల్సినటువంటి అవసరం ఉంది. మేము ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్గా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు అనేది దేశ ప్రయోజనాలకు ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. సామాన్యుల పొదుపు మీద విదేశీ శక్తుల పట్టు, నియంత్రణ పెరుగుతుందనేది మా వాదన. మేము గత 25 ఏళ్ళుగా బీమా రంగంలో విదేశీ పెట్టుబడులు పెంచరాదని అనేక ఉద్యమాలు చేశాం. అందువల్ల 25 ఏళ్ళుగా కూడా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికీ దేశీయ బీమా రంగంలో రారాజుగా దాదాపు 60% వాటాతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ప్రభుత్వం సంకల్పించిన 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ వల్ల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే భారీగా పెట్టుబడులు వస్తాయి, భారీగా టెక్నాలజీ పెరుగుతుందని చెప్తా ఉంది. భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం లేదండి. గత 25 ఏళ్ళుగా బీమా రంగంలో 83,000 కోట్ల పెట్టుబడులు వస్తే 68,000 పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయిన సంగతి కూడా మనం గుర్తుంచుకోవాలి. అలాగే 9 విదేశీ కంపెనీలు కూడా భారతదేశం మార్కెట్ నుంచి బయటకు వెళ్ళిపోయాయి. అందువల్ల భారతదేశంలో వచ్చే విదేశీ కంపెనీలు లాభం కోసం వస్తాయి తప్ప ప్రజల సంక్షేమానికో, ప్రజలకు అందరికీ బీమా ప్రయోజనం అందించడానికో కాదు. కాబట్టే ప్రభుత్వం ఈ చర్యను విడనాడి ఎల్ఐసిని మరింత బలోపేతం చేసే కార్యక్రమాలు చేపట్టాలి.